పోలవరం ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం. ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాల్ని ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి. దీన్ని తీసుకొస్తాం. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్లీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకాల ఆలోచిస్తే నష్టపోయేది మీరే. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని. తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్లీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది. దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే, ఈరోజు ఇక్కడికి వచ్చే మునుపు నేను ఒక సెల్ ఫోన్లో మెసేజ్లు అడిగాను. ఇటీవల కాలంలో నేను ఎప్పటికప్పుడు మీకు సెల్ ఫోన్లో కొన్ని విషయాలు అడుగుతా ఉంటాను. మీరిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చేస్తూ ఉంటాను. ఎన్నికల ముందు పదే మిమ్మల్ని అడిగేవాడిని. ఓసారి నా ఫోన్ వస్తే తిట్టుకునేవాళ్ళు, ఇంకేం పని లేదని. అయినా కూడా నేను మళ్లీ తెలుసుకొని నేను చేసే నిర్ణయం సరైన నిర్ణయం ఉండాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజాహితానికి పనిచేయాలని నేను టెక్నాలజీ ఉపయోగించాను. దానివల్ల మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాం. చేసిన అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రాని విజయం. 93%